పెద్దలు గౌరవనీయులు మంత్రివర్యులు రణబీర్ ఫరూక్ గారికి అలాగే వేదిక పైన ఉన్న అందరి పెద్దలకి ఇక్కడికి ఇచ్చేసిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నాను. ముందుగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తున్న హరిబాబన్నకి అలాగే రంగప్రసాద్ అన్న వైస్ చైర్మన్ గా ఇంకా మిగతా డైరెక్టర్లు అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నాను. తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు ఉంటుంది అనేది ఈరోజు ఒక ఉదాహరణగా కూడా అందరూ కూడా తీసుకోవచ్చు. గత 5 సంవత్సరాల్లో అందరూ కూడా పార్టీ కోసం ఎంత కష్టపడ్డారనేది ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్ జరిగినా, మున్సిపల్ ఎలక్షన్ జరిగినా, సర్పంచ్ ఎలక్షన్స్, ఎంపీటీసీ ఎలక్షన్ జరిగినప్పుడు కూడా అధికారులను ముందు పెట్టుకొని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు మిమ్మల్ని ఎంత ఇబ్బంది పెట్టినా కూడా అందరూ కూడా ఎవరు భయపడకుండా ఆ రోజు కష్టపడి పార్టీ కోసం పనిచేసి ఈ రోజు పార్టీని ఈ స్థానంలో నిలబెట్టేందుకు మరోసారి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈరోజు ఫరూక్ గారు ఎమ్మెల్యే అయింది, మళ్ళీ సంవత్సరం కంప్లీట్ అయిన సందర్భంగా కూడా ఫరూక్ గారికి మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు అభివృద్ధి అనేది ఇప్పుడు తెలుగుదేశం పార్టీ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది అనే దానికి ఈ రోజు ఉదాహరణగా ఈ ఒక సంవత్సరంలోనే లోకల్ గా ఎన్నో అభివృద్ధి పనులు ఈ రోజు మొదలు పెట్టడం జరుగుతా ఉంది, ముందుకు తీసుకెళ్తున్నాం. అలాగే సూపర్ 6 లో తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నింటిలో కూడా ఈ రోజు దీపం పథకం అమల్లోకి వచ్చింది. ఈ రోజే తల్లికి వందన కార్యక్రమాన్ని కూడా ఈ రోజు చేయబోతున్నారని కూడా ఈ రోజు చెప్పడానికి చాలా సంతోషంగా ఉంది. అలాగే అన్ని అన్న క్యాంటీన్లు మొదలు పెట్టడం జరిగింది. నంద్యాల అభివృద్ధి అనేది కూడా మళ్ళీ ముందుకు పోతా ఉంది. పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు సముచిత స్థానం దక్కుతుంది, అందరికీ కూడా పదవులు ఇస్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తాను.